హలో ఫ్రెండ్స్, ఈ రోజు మన స్పెషల్ రెసిపీ ములక్కాడ బూందీ కూర. ఈ కూర చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ నాకు మేము హాస్టల్లో ఉండి చదువుకునేటప్పుడు హాస్టల్లో చేసేవారు అనమాట. చాలా బాగుంటుంది. మరి తయారు చేసుకుందామా? ఒక 10 ములక్కాడలు పీల్ చేసుకున్నవి ఒక గిన్నెలో వేసుకుని ఉడికించుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు వేసి ఉడికించాలి. ఇలా ఉడికించేటప్పుడు మనం టేస్ట్ చూస్తే ఒక్కొక్కసారి చేదు వస్తుంది కదా, అలాంటప్పుడు మనం అవి తీసేయచ్చు అనమాట. ఇలా బాగా ఉడికిన తర్వాత వాటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో 3 నుండి 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగబెట్టాలి. ఈ కూరకు నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. నూనె కాగిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసి అలాగే ఒక రెబ్బ కరివేపాకు వేయాలి. ఇవి చిటపట్లాడిన తర్వాత 4-5 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆ మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఆ తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద టమాటా ముక్కలు వేసుకుని ఈ టమాటాలు మెత్తబడేంత వరకు మగ్గించాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. దాదాపు 5-6 నిమిషాలు పడుతుంది. ఆ తర్వాత 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేయాలి. ఇక్కడ నేను ఆడించిన కారం వేసాను కాబట్టి అంత కలర్ఫుల్గా లేదండి. ఇలా బాగా కలిపేసి మీడియం ఫ్లేమ్లో మనం ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న ములక్కాడ ముక్కలు వేసేసి ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు అందులో 1 గ్లాసుడు నీళ్ళు పోసుకోవాలి. దాదాపు 100 నుండి 150 ml ఉంటుంది. గ్లాసు నీళ్ళు పోసి హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. కూర కుతుకుతామని ఉడుకుతూ ఉంటుంది. చూసారు కదా, ఇలా ఉడుకుతూ ఉంటుంది అనమాట. ఇలా ఉడికేటప్పుడు మనం 2 గుప్పెళ్ళ బూందీని నలిపి వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఇక్కడ నేను బూందీని నలుపుకొని వేసాను అనమాట. అంటే కొద్దిగా క్రష్ చేసి వేసాను. 2 గుప్పెళ్ళు వేసాను. వేసి 1 నిమిషం పాటు ఇలా బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఎంత రుచికరమైన ఈ ములక్కాడ బూందీ కూర అన్నంలోకి చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.